చదువుకుందాం. సైనికుల అధిపతికి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లల పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ యందు బలమునందు మనుష్యుడు ధన్యుడు. ఈ మార్గమందు వారు హృదయముంచెదరు. వారు ఆకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారి బలము మీద బలము పొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖములను రక్షింపుము. ఈ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవాయే సూర్యుడును కేడములై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులు. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ సంకీర్తన కోరహ కుమారుడు రచించిన సంకీర్తన. ఈ సంకీర్తనలో దేవునిలో ఉంటే, దేవుని మందిరాలలో ఉంటే, దేవుని యొక్క దేవునితో స్నేహం చేస్తూ ఉంటే ఎలాంటి అనుభవాలు మానవుడికి వస్తాయో, ఎవరు ధనిలో వృత్తాంతమంతా రాయబడింది. పిల్లరా, దేవుడు నా విధంగా సూచిస్తూ ఉన్నాడు. దేవా నీ మందిర ఆవరణంలో ఒక దినం వరకునా 1000 దినాల కంటే శ్రేష్టము. దేవా నీ నివాసములు ఎంత రమ్యములు. నీ మందిర ఆవరణాలను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది.
అయ్యా నీ మందిరమును నివసించు వారందరూ ధన్యులు, వారి నిత్యము నేను స్తుతించెదరు. కాబట్టి దేవుని మందిరం యొక్క ప్రత్యేకతను కోరహ కుమారులు ఇక్కడ రక్షిస్తారు పిల్లరా. అనగా దేవుని మందిరంలో కలిగే ధన్యతలు, దేవుని మందిరంలో కలిగే ఆశీర్వాదములు, దేవుని మందిరంలో మనకు పొందే కృపలు, దేవుని మందిరంలోకి వస్తే దేవుడు మనకిచ్చే గిఫ్ట్లు, దేవుని మందిరము ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలా, ఆయన మందిరాలను చూడవాలని, ఆయన మందిర ద్వారంలో నేను నిలబడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అని అంటారు కోరహ కుమారుడు. దేవుని మందిరము ప్రియులరా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదములకు నిలయం. ఈ లోపల ఎక్కడా లేని ఆశీర్వాదములు దేవుని మందిరంలో ఉన్నవి. ఈ దేవుని మందిరము చూడాలని ఆశపడుతున్నాడట. ఆయన మందిరావరణము ఎంత రమ్యముగా ఉంటాడు. ఈ ఆసక్తి ఎంతమంది బిడ్డలకైతే ఉంటుందో దేవుని మందిరము పట్ల, వారు ధన్యులు, వారు అభిషేకించబడతారు, వారు దేవుని కృపలో ఆశీర్వదించబడతారు. ఏ బిడ్డలైతే దేవుని మందిరము ఎలా భక్తిని భయము కలిగి ఉంటారో ఆ బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఏ బిడ్డలైతే దేవుని మందిరం ఎలా నిర్లక్ష్యముగా ఉంటారు, చాలా మంది పోవచ్చులే, రావచ్చులే, ఉండొచ్చులే, ఈ రోజు పోకపోతే ఏమీ లే, ఆ లేదంటే ఆ లేదని వాడు జీవితం కూడా. దేవుని మందిరము పట్ల, దేవుని మందిరము, దేవుని కార్యములు, దేవుని యొక్క భయభక్తులు, దేవుని ప్రార్థించడము ఎవరైతే అత్యాసక్తితో ఉంటారో వాళ్ళ జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వారి జీవితాలలో ఇబ్బందులు, బాధలు, శోధనలు, కష్టాలు అయితే మందిరానికి వచ్చే వాళ్ళు రావాలి అంటే వస్తాయి. వచ్చినా కూడా దేవుడు వాటిని తప్పిస్తాడు. వాళ్ళ ఆ పొరుగులో కారణం వ్యాధస్తులు దాన్ని బట్టి ఎస్ఐ తీసేస్తాడు. ఒక శోధన వస్తుంది రానివ్వండి, నేను నా దేవుడిని ప్రార్థిస్తున్నాను, ఆ శోధనలో నా దేవుడు నన్ను తప్పిస్తాడు. ఒక బాధ కలిగి రానివ్వండి, మానవుడు దగ్గర కదవి, ఆ బాధలన్నింటిలో నుండి నా దేవుడు నన్ను పైకి రాస్తాడు, నా కుటుంబాన్ని నన్ను రక్షిస్తాడు, నా బిడ్డలను ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే నేను ఆయన మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఆయన మందిరావరణంలో నివసించడం నాకెంతో ఆశీర్వాదము. ఆయన మందిరము ఎడల ప్రత్యేకమైన ఆసక్తి. దేవుని ఆరాధనకు ప్రారంభ ప్రార్థన నుండి ఆఖరి ప్రార్థన వరకు ఉండాలి. ఆశీర్వాదం వరకు అనుకున్న వాళ్ళు ఫుల్ ఆశీర్వాదాలు పొందుతారు. ఆపాది ఆశీర్వాదాలకు వస్తాయి. కొందరు వాక్యానికి వస్తారు, ఇంకో కళ్యాణంలాగా కొందరు ఆరాధనకు వస్తారు, కొందరు ఆశీర్వాదానికి వస్తారు. నువ్వు ఎప్పుడు వస్తే అన్ని ఆశీర్వాదాలు. రాయడం ఇప్పుడు వచ్చింది, నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలో దేవుడు అందిస్తాడు. అంటే ఒక్క దినం దేవుడి మందిరంలో వెళ్తే ఎన్ని దినాలు ఆశీర్వాదం అంట? ఒక దినం అంటే ఎంతమా? ఎన్ని గంటలు? 24 hours. మరి దేవుడి సన్నిధిలో మనం ఎన్ని గంటలు గడుపుతున్నాం? 9:30 నుండి 12 వరకు గడుపుతున్నాం. 2:30 గంట. మరి 2:30 గంటల ఆశీర్వాదం నీకు రావాలంటే కొందరికి 2 గంటల ఆశీర్వాదం, కొందరికి 1 గంటల ఆశీర్వాదం, కొందరికి 5 నిమిషాల ఆశీర్వాదం కూడా. కారణం ఏంటంటే దేవుని మందిరంలో మనం ఎంత సమయం గడుపుతామో అన్ని ఆశీర్వాదాలు. మందిరం అంటే ఈ ఆలయం గురించి నేను చెప్పడం లేదు. నువ్వు ప్రార్థించే సమయం కూడా ఎక్కడ ఒకరిద్దరు ముందు ప్రార్థిస్తానో అక్కడ కూడా నీ ఒక్కటే కూడా ఆ ప్రార్థించే సమయానికి కూడా వాల్యూ ఉంది. ఆ ప్రార్థించే సమయాన్ని బట్టి కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అర్ధగంట సేపు ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన, గంట సేపు ప్రార్థన, ప్రజలు దూరాలో పాల్గొంటున్నారు, దేవుని కార్యాల్లో పాల్గొంటున్నారు. దేవుని అనుదయం దేవుడు మనకు పంపించాడు. నిజంగా మీకైతే ఎలా ఉంటున్నాను లేదు, కానీ నేనైతే చాలా సంతోషంగా ఆశీర్వదించబడుతున్నా, సమాధానంగా ఉంటున్నా.
నాకు ఎంతో ఆనందం. ఎందుకన్నా ప్రతిరోజు దేవుని ఆరాధన చేసుకున్నాం, ప్రతిరోజు దేవుని మాటలు, ప్రతిరోజు దేవుని వాక్యం, ప్రతిరోజు ఈ ఆరాధన ప్రతిరోజు జరుగుతాం. అనేక మంది దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం, అనేక మంది కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఎంత ఆనందం ఉంది. జూమ్ యాప్లో ఉంటే ఎంత ఆనందము. దేవుడు అప్పుడు ఇచ్చాడు. ప్రభు కృపను బట్టి వచ్చే వారం నుంచి సోమవారం నుంచి వచ్చే మన జూమ్ యాప్ దగ్గర ప్రతి కార్యక్రమం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మనకి నేర్పించాడు దైవీయుడు. పిల్లల మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన మందిరం రావడము అంటే నువ్వు ఎక్కడైతే దేవుని ఆరాధిస్తావో అది ఆయన మందిరమే. అసలు ఆయన మందిరమే నువ్వు. దేవుని మందిరం పేరు పెట్టింది పెద్ద కూతురికి రాయలమ్మ యాకోబారు వారు. నిజంగా దేవుని మందిరమా? దేవుని మందిరమే. ఆమె దేవుని మందిరం. మనందరము దేవుని మందిరాలు ఉన్నాయి. మనందరము దేవుని మందిరము. కాబట్టి దేవుని మందిరాన్ని నువ్వు ఏ విధంగా వాడుతున్నావు? లోక సంబంధమైన వాటి కోసమే సమయం అంతా ఇచ్చిస్తూ ఉన్నావా? దేవుని మందిరంలో దేవుని ఆరాధన ఏమైనా జరిగిస్తున్నావా? నీ ఆత్మలో ఏమన్నా నీ ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని మందిరం ఎలా ఉండాలట? ఎలా ఉన్నట్టమా? ఆయన మందిరము, ఆయన నివాసములు ఎంత రమ్యములు. నీ హృదయం ఎంత రమ్యంగా ఉండాలా? నీ హృదయం ఎంత అలంకారప్రాయంగా ఉండాలా? నీ హృదయం ఎంత అభిషేకితమై ఉండాలా? నీ హృదయం దేవుని అలంకారాలన్నీ కలిగి ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అలంకారాలన్నీ నీ హృదయం కలిగి ఉండాలా? అంటే నీ మందిరం, ప్రభువా నా మందిరము ఎంతో రమ్యంగా ఉన్నది. అప్పుడు దేవుడు వచ్చి నీ మందిరంలో ఉంటాడు. నీ మందిరంలో ఉండవలసిన దేవుడు రావాలంటే నీ మందిరంలో దేవుని కృప నీ మందిరంలో రావాలంటే, నీ మందిరంలో దేవుడు నివాసం చేయాలంటే, నీ మందిరంలో దేవుడు నీ మందిరంలో నివాసం చేయాలంటే ఆయన తగిన ఫెసిలిటీస్ ఉండాలి కదా. ఫెసిలిటీస్ అంటే కుమారు వాళ్ళ ఇంటికి నేను పోతాననుకో, నాకు తగిన ఫెసిలిటీస్ లేకపోతే బాగుంది లేదు. చాలా మంది దైవజనులు వస్తారు, అయ్యా అక్కడ తగిన ఫెసిలిటీ ఉంటేనే వస్తారంటారు. అంటే దైవజనులకే వాక్యం చెప్పే దైవజనులకే ఒక ఏసీ రూమ్ కావాలా, లేకపోతే వాడు ఉండడానికి ఒక మంచి బెడ్ కావాలి, వాడు మంచి ఆహారం కావాలి, ఇవన్నీ కోరుకుంటారు. అప్పుడు నుంచి వాళ్ళు వాక్యం చెప్తారు. ఏసయ్యే సృష్టికర్త అయిన దేవుడే నీ హృదయంలోకి రావాలంటే ఆయన తగిన ఫెసిలిటీ చేయగలుగుతున్నావు. ఏసీ రూమ్గా ఉందా నీ హృదయమో? హాట్ రూమ్గా ఉందా? ఏసీ రూమ్ అంటే ఏంటి? కూల్గా ఉండడం, నెమ్మదిగా ఉండడం, సమాధానంగా ఉండడం. ఒక మంచి ఏసైని గౌరవించడానికి నీ హృదయంలో ఒక మంచి పరుపుందా? ఒక మంచి బెడ్ ఉందా? అది డబుల్ కాటా, సింగిల్ కాటా? ఎలాంటి కాటలు నీ హృదయంలో ప్రభు చేస్తున్నావు అంటే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి. ఏది ఆక్రమించుంది నీ హృదయంలో స్థలం? పరిశుద్ధత ఆక్రమించుందా? కల్మషము, అసూయ, ద్వేషము, కోపము అవన్నీ నీ హృదయంలో ఆక్రమించుంటే సమాధానకర్త అయిన దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు నీ హృదయంలోకి రావాలంటే నీ హృదయంలో ముందు ఫెసిలిటీస్ దేవుడు కల్పించాలి. నీ హృదయంలో తగిన వస్తువులు ఏసయ్య రావడానికి తగిన వస్తువులు కల్పించాలి. అప్పుడు దేవుడు వస్తాడు. ఆయన మంది రావడములు రమ్యములు. దేవుడు వెళ్ళారా? ఈ పునరుత్థాన దినములో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నీ హృదయంలో ఆయన నివాసం చేయాలని. నీ హృదయంలో ఆయన నివాసం చేయాలి. అప్పుడు నీవు ధన్యురాలు అవుతావు. నువ్వు చేసే ఆరాధనతో ఆయన ఆందోళనిస్తాడు. కాబట్టి గతకాలం అంతా ఆయన కృపలో మనల్ని కాచి కాపాడి శుభదినాన్ని మనకు అనుగ్రహించిన దేవదేవుడికి, ఈ సంతోషకరమైన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవదేవుడికి, ఈ ఆశీర్వాదకరమైన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవదేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ ఈ రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రాలు చెల్లించండి, దేవుడిని స్తుతించండి, దేవుడిని ఆరాధించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మీ స్వరమైతే దేవుడు స్తుతించండి. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. మీ స్వరం దేవుడికి నిలబడాలి. మీ స్వరం దేవుడికి నిలబడాలి. స్వరం ఎత్తండి దేవుడి సన్నిధిలో.
స్తోత్రం అతి పరిశుద్ధుడా స్తోత్రం ఘనమైన దేవా స్తోత్రం ఐశ్వర్యమైన రాజా స్తోత్రం మహోన్నతుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం అతి పరిశుద్ధుడా స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం 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 మహిమా ప్రభావం కలిగిన దేవా స్తుతి 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 ఆరాధన 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 అందరూ దేవుని ఆరాధన చేద్దాం అందరూ కలిసి దేవుని అందరూ సభలో Hallelujah.
సమర్పించి ఏం సమర్పిస్తాడు? ఏమి సమర్పిస్తావు ఆయనకి? నీ ధనము, నీ ధాన్యము, నీ కానుకలు, లేదు నీ సంబంధమైన కావు. నీ హృదయాన్ని దేవుడికి సమర్పించు. సమర్పణతో రెండవది సజీవుడుగా నేను ఆరాధిస్తాను. మృతుడు అంటే క్రీస్తునందు సజీవుడుగా లేకపోయిన వాడుగా, ఇంకా మృత కార్యాలు మీద ఉన్నాయేమో. మృతులను పాతి పెట్టుకుంటారయ్యా, నీవు నన్ను వెంబడించు అంటాడు యేసయ్యా. మృతి సంబంధమైన కార్యాలు అంటే ఈ లోక సంబంధమైన కార్యాలు, శరీర కార్యాలు ఇంకా నీలో ఉన్నదేమో. అవి పాతి పెట్టి సజీవులుగా దేవుని ఆరాధించాలి. సమర్పణతో దేవుని ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. నీ ఆరాధన దేవుడు ఆరాధించాలంటే, నీ ఆరాధన దేవుడు గైకొనాలంటే, నీ ఆరాధనలో దేవుడు ఆనందించాలంటే, నీ ఆరాధన వల్ల దేవుడు మహిమ పొందాలంటే సమర్పణ కలిగిన ఆరాధన, సజీవమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన దేవుడికి కావాలి. నీ హృదయమును దేవుడికి సమర్పించి ఆయనను ఆరాధించు. ఇంతవరకు దేవాదేవుడు మేము ఆరాధించాం. సమర్పణతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. సజీవమైన వారిగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. వాళ్ళు ఏమైనా మృతమైన కార్యాలు, శరీర కార్యాలు ఉన్నదేమో దేవా వాటిని తీసివేయండి. ప్రభా సజీవులే కదా నాన్న ఈ దేశంలో నివాసం చేసేదని మీరు చెప్తున్నారు. సజీవుడు అయిన దేవా, సజీవుడుగా మిమ్మల్ని ఆరాధించే ప్రభు దయచేయమని ఈ దాసులను బలహీనులను లోపరిచి చేసిన ప్రతి వేళతో మీరు మాట్లాడాలి. యేసు నామం పెట్ట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామమ్మా.
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగుగాక. పిల్లలందరూ క్రమంగా కూర్చోవాలి. ఎవరి నుంచి నేను తినకూడదు. ఓన్లీ 30 minutes, హాఫ్ అన్ అవర్ దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదామా? 1వ అధ్యాయము 21వ వచనం నుంచి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుంచి. ఆమె కుమారుని కనును ఆ, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఆ. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమేన్, ఆమేన్. ఆ. పిల్లలా, ఎవరికి దర్శనం కలుగుతుంది? ఎవరితో ఈ మాటలు గబ్రియలు దేవుడితో మాట్లాడుతుందంటే యేసేపుతో. ఆ కింద విషయంలో ఉంది, యేసేపు నిద్రవేకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. హల్లెలూయా. మనము ఈ నెలంతా కూడా ఈ క్రిస్మస్ సందేశాలు విన్నాం. క్రిస్మస్ నెలలో మనం ప్రవేశించాం కదా, కాబట్టి క్రిస్మస్ సందేశాలే విన్నాం. ఆమె ఒక కుమారుని కనును, కన్యక. ఆ కుమారుడు ఏం చేస్తాడండి? కుమారుడు చేసే విధి విధానాలు ఏంటనగా, ఆ కుమారుడు ఈ లోకంలో ఎందుకు జన్మిస్తాడు, ఎందుకు కలుగుతాడు కుమారుడిని? ఒక లక్ష్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి ఒక లక్ష్యం ఉంది. ఆయన ఒక లక్ష్యంతో ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక లక్ష్యం ఉండాలి మనిషికి. తిన్నామా, పడుకున్నామా, లేచామా, రోజులు వేసిపోతున్నాయా అంటే కాదు. అది లక్ష్యం లేని వాళ్ళు చేసే పని. అది తినడం అనేది ప్రాధాన్యము జీవితంలో కాదు. ఏది ప్రాధాన్యము? తినడం ఎందుకమ్మా? ఆహారం ఎందుకు తింటాం? బ్రతకడం కోసం తింటారు కొందరు. ఇంకోసారి చెప్పండి, తినడం కోసం బ్రతుకుతారు కొందరు. భోజనాలు పెడతారు ఈ మాట. కానీ మనం బ్రతకడం కోసం తినాలా అంటే చర్చికి రావాలా, శక్తి ఉండాలా, ఏదో కొంచెం కాలేజ్ దగ్గర రావాలా. ఈరోజు వల్ల కొందరు ఉపవాసం ఉండి వస్తారు. అంటే ఒక లక్ష్యం ఉండాలా. మనం జీవిస్తున్నామంటే లక్ష్యం కలవాని జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. డెవలప్ అవుతారు వాళ్ళు. నేను నా జీవితంలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలా అని ఒక మంచి లక్ష్యంతో చదివిన బిడ్డలు ఆ లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళకు విరామం చదవడు. కాబట్టి ఒక IAS కావాలంటే వాళ్ళు ఎన్ని గంటలు చదువుతారని తెలుసా? మీకు తెలిసిందే చెప్పండి. 12 hours కూడా సరిపోదు. ఒక దీంట్లో కావాలంటే యూట్యూబ్లో కొట్టండి. IAS పొందిన బిడ్డలు వాళ్ళు చెప్తారు ఎంత కష్టపడితే వాళ్ళు IAS సాధించారు. వాళ్ళకి ఆహారం పడదు, ఇంట్లో వాళ్ళు పడరు, ఎవరు పడరు. ఎక్కడో ఒక రూమ్ తీసుకొని కోచింగ్ తీసుకొని అక్కడే పుస్తకాల పూర్వడుతుందా దాదాపు 20 గంటలు చదివిందంట ఒక సహోదరి. ఎన్ని గంటలమ్మా? 8 గంటలు. వాళ్ళ నాన్న ఏం చేసేవాడు తెలుసా? రిక్షా దొక్కునేవాడు. వాళ్ళ నాన్న
రిక్షాలో కొని ఆమెకి ఐఏఎస్ కోచింగ్ అంటే చిన్న పని కదమ్మా. హైదరాబాద్లో కోచింగ్ చాలా చీపు. ఢిల్లీ, బాంబే ఆయా పట్టణాల్లో కోచింగ్ చాలా కాస్ట్. సరే అక్కడికి వెళ్ళలేక హైదరాబాద్లోనే చిన్న కోచింగ్ సెంటర్లో చేరి ఒక దినానికి 24 గంటలు ఉంటే పగలు రాత్రి ఎన్ని గంటలు చదివేదట ఆ బిడ్డ ఒకటే చెప్పిందండి. ఏం చెప్పిందంటే, నా కళ ముందు మా నాన్న రిక్షా తొక్కి ఆ చెమట వచ్చేదే ఆ చెమట దాచుకునేదే కనపడదు. మా నాన్న ఎప్పుడు కూడా ఇంకా రిక్షా తప్పుకోడు. నేను ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చి నా కుటుంబమే కాదు, ఈ విధంగా ఎంతమంది అయితే రిక్షాలు తొక్కుని బాధపడుతున్నారో వారికి అందరికీ ఒక మంచి ఉపాధిని కలిగిస్తాను. వాడి బిడ్డలంతా నేను ఏం చదివించాలని ఆ బిడ్డ ఒక మంచి దృక్పథంతో లక్ష్యం అడిగి ఐఏఎస్ ఫస్ట్ టైంలోనే ఎవరి ఐఏఎస్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా పాల్గొంటూ ఉంటారు. ఫస్ట్ టైంలోనే షీ గాట్ దట్ పోస్ట్. ఎందుకు చెప్తున్నానంటే లక్ష్యం నెరవేర్చుకోండి. అది ఓటే వస్తుందా, కష్టపడకుండా ఏది రాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక లక్ష్యంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? వాడి పాపముల నుండి వాడిని రక్షించాలంటే ఆయన ఏం చేయాలా? పాప ప్రాయశ్చిత్తాంత బలిగా ఆయన తను అర్పించుకోవాలి. ఒక ఆయన అంటాడు, నేను జూమ్లో వాక్యం వింటా ఉంటాయి, ఆ యేసయ్యా నీ వాడు చంపేశాడయ్యా అన్యాయంగా. ఆ దేవుడు అన్యాయంగా చంపేశారు. ఆ యూదులు అన్యాయంగా చేసేది చంపేశారు. పదే అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. నాకైతే ఏమనిపించదు, యేసయ్యని చంపడానికి వాళ్ళెవరు? ఏమి ఇక్కడ యేసు ప్రభువును చంపే శక్తి లోపల ఎవరికి ఉంది? ఆయనను బాధించే శక్తి లోపల ఎవరికి ఉంది? ఆయన తను తాను అప్పగించుకున్నారు శివకు. ఎస్ ఐయామ్ అంటున్నారు, నేను ఉన్నాను, నేను ఈ లోకానికి వచ్చిందే శివమానం పొందడానికి. అయ్యా ఇది తప్పించబడదు కాక, అయ్యా మనం ఎక్కడికైనా పారిపోదాం. పేతులు లాంటి ఏం చెప్తారంటే, అయ్యా ఇగో వాళ్ళు గుదీలు కత్తులు పడుకొని సజీవంతా వచ్చేస్తుందయ్యా, ఒకడా మనం ఎక్కడన్నా పోయి దాక్కున్నాం. నో, పేతులు నేను వచ్చింది ఎందుకో తెలుసా? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థిస్తూ కూడా అంటాడండి, ఈ గిన్నె నీ చిత్తమైతే నా ముందు తొలగించు, లేదా నీ చిత్తాన్ని నెరవేర్చు. దేవుడు ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చింది తమ్ము తాను బలిగా అర్పించుకోవడానికి. పాప పరిహార బలి అంటాం. నీ పాపము ప్రాయశ్చిత్తం కావాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన యేసు అనే పేరు పెట్టాలి. హల్లెలూయా. యేసయ్య ఎవరు సేవడానికి ఎవరికి అధికారం లేదు. ఎవరు సరిపడు నా యేసును నిలబెట్టడానికి తను తానుగా అర్పణించుకున్నాడు. తను తానుగా ప్రాణం వదిలాడు. తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రాణం వాళ్ళు ఇంత హింసించినా పోయింది కాదు. ఆయన అంటాడు చివరి మాట, తండ్రి ఏమంటాడు, ఈ చేతికి నా అంటే వాళ్ళు చేస్తారా? వాళ్ళకి శక్తి ఉందా? వాళ్ళకి బలం ఉందా? దేవుడు చిత్తం నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాడు.
అదేంటో తెలుసా? నేను పాపిగా పాపంలో దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించకూడదని ఆ ప్రేమమయ్యని దేవుడు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రార్థించాడు. పర్సనల్, ఆయన అందరి కోసం కాదు, నా కోసం ప్రార్థించాడు. నా కోసము ఆయన లోకానికి వచ్చాడు. ఆయన తన చిత్తమును నా పట్ల నెరవేర్చాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి భక్తి ఎప్పుడైనా మనము అనకూడదు, అందరము అనకూడదు. భక్తి ఇష్టము నేను, నా హృదయము. భర్తని భార్యకి సంబంధం లేదు, భక్తిలో బిడ్డలకు సంబంధం లేదు. నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చావా, దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. దేవుడి చిత్తం వదిలిపెట్టి నీ భర్తని లోపల వదిలేస్తాడు. ఎవరి కోసమో నీకున్న అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. ఎవరి కోసమో నీకున్న దేవుని కృపను నువ్వు పోగొట్టుకోకూడదు. చాలా మంది ఆచారాలు పాటిస్తూ దేవుని కృపను పోగొట్టుకుంటారు. క్రైస్తవులే. ఏమిటి ఆచారాలు? దేవుని గ్రంథాన్ని అనుసరించండి. దేవుని గ్రంథంలో ఏముందో చేయండి. మానవుడు పెట్టిన సిద్ధాంతాలు చేయొద్దు. దయచేసి నువ్వు పరమ రాజ్యం బావు, నువ్వు దేవుని ఆరాధన కూడా వేస్తే క్రిస్టియన్ అని పేరు పెట్టుకోవడం వేస్తే. దేవుడి గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో అది చేయి. మానవుడు పెట్టిన సిద్ధాంతాలను పాటించవద్దు. దయచేసి నేను చెప్తున్నా, దయచేసి. ఎందుకు తెలుసా? కర్మ దినాలు వచ్చేసే యేసుక్రీస్తు ప్రభు రాకడా ఈ స్టార్టెడ్. ఆయన 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 రావడం మొదలుపెట్టాడు. ఈ బిగాన్. ఆయన మాట మధ్యలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎంత ఉంటాడో మీకు తెలియదు, నాకు తెలియదు. ఈ లోక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. లోకంలో దేవుని ఆత్మ పోషిస్తూ ఉన్నది. ఎంతకాలం ఆచారాలు పట్టుకొని ఊరాడతావు? ఎంతకాలము ఆచార క్రైస్తవులుగా నువ్వు నేను జీవిస్తావు? దేవుడు ఒప్పుకోడండి. అది పనికి రాదు. దేవుడు ఎలా ఆరాధించాలంట? మన పాట పాడాం. ఎలా ఆరాధించాలా? సమర్పణతో. ఏం సమర్పించాలా? ప్రాణ, ఆత్మ, శరీరం. అది సమర్పించకుండా నువ్వు ఆరాధన చేస్తే లాభేది? చక్కగా పాట పాడాం, చక్కగా డబ్బు కొట్టాం, చక్కగా తప్పడం కొట్టాం. అబ్బా ఎంత బాగుందయ్యా ఈ ఆరాధన. నా యూట్యూబ్లో చాలా మంది దైవజనులు ఏం చెప్తారు, అవునయ్యా చాలా బాగుంది, బాగా వాడతారు మా పిల్లలు. మరి సమర్పణ కలిగిన ఆరాధనగా నేను అడుగుతున్నా. ఎంతమంది మెచ్చుకున్నా నీలో సమర్పణ ఉంటే ఏసై మెచ్చుకుంటాడు. నిన్ను లోకంలో ఎవరు మెచ్చుకోగలే. నిన్ను లోకంలో మంచుతారు అమ్మా మంచుతారమ్మా అని ఎవరు అడగలేదు. ప్రభు అంటే చాలు. ఆ దేవుడికి నీ హృదయం పరిశుద్ధంగా కనబడితే చాలు. నువ్వేమిటో నీ ఏసైకి తెలుసు, నీ మనసు ఏమిటో నీ ఏసైకి తెలుసు. అసలు ఆయన లోకానికి వచ్చింది ఎందుకో? పాపముల నుండి నిన్ను విమోచించడానికి వచ్చాడు. నేను పరిశుద్ధుడిని, నాలో పాపం లేదు అని ఎవరైనా చెప్పగలరా? కుమార్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చేయగలని పరిశుద్ధులు? పరిశుద్ధులు పాపలేదా మీరు? నాకు ఇప్పుడు మంచి ఆస్తి కావాలి. మీరు పాపలా పరిశుద్ధులా? చెప్పండి. పాపలా పరిశుద్ధులా? చెప్పమ్మా.
పరిశుద్ధురాలే పాపివే? దేవుని బట్టి నేను పరిశుద్ధురాలు. దేవుడు నా నువ్వు డైరెక్ట్ గా మాట్లాడు. మళ్ళా దేవుడు బిడ్డ దేవుడు నేను అడిగిన దానికి ఆన్సర్. నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధురాలు లేదా? ఆ అభిప్రాయంతో మనం జీవిస్తున్నప్పుడు కన్నా పరిశుద్ధి చూడగలము. అది సంపాదించుకోవడానికి నువ్వు శ్రమపడగా ఉందా? నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడే. నా దేవుడు నీతిమంతుడు కనుక ఆయన ఇచ్చింది నీతి వల్ల నేను నీతిమంతుడే. యెషయా గారు ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు చూసిన తర్వాత యెషయా గారు ఏమంటారు? ఏమంటారమ్మా? అయ్యా అయ్యా ఎందుకు అపవిత్రమైన పెదవులు వేసాయి? ఎవరుకుంటున్నారు యెషయా అంటే? ఎంతమంది పోతున్నాడు ఆయన? బైబిల్ గ్రంథంలో ప్రవక్తలలో పెద్ద ప్రవక్త యెషయా గారు. అది ఆ బిరుదు ఇచ్చారు బైబిల్ పండితులకి. మరి అలాంటి జాగ్రత్త పెదవులు అపవిత్రంగా ఉన్నాయి. మరి నీ పెదవులు ఇద్దరు అపవిత్రంగా ఉన్నాయా లేవా? పరిశుద్ధమే మీరు. నేను ఆగదా దేవుని నీతిని బట్టి నాకు నీతి పొందుతాను. కానీ నీతి ఎక్కడా? యాకోబు గారు అంటారు క్రియలు లేని విశ్వాసము మృతము. నేను క్రియ లేకుండా విశ్వాసం కలిగి ఉన్నాను, నేను క్రైస్తురాలని, నేను గుడికి పోతాను, నేను సమర్పిస్తాను కానుకలు అంటే క్రియ అంటే బయటికి కనపడేయో. ఏది బాప్తిస్మం తీసుకుంది మా వదిన, చాలా సంతోషం, మంచిది. దేవుడు ఆలయంలో అడుగు పెట్టడానికి ప్రభు దగ్గర స్థానం సంపాదించింది. అవన్నీ బహిరంగంగా చేసేయి, అందరూ కనబడాలి. షీఈస్ క్రిస్టియన్, ఆమె దేవుడి బిడ్డ, ఆయన దేవుడి బిడ్డ. కానీ అంతరంగంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ నీ అంతరంగ స్వభావం మారా. పైకి బతికిన వారి వల్ల ఉండి ఆయన శక్తిని ఎరగడం ఉంటే ఎట్లా? ఆయన శక్తిని మనం పొందాలంటే క్రియారూపకంగా మనం మన కార్యాలు ఉండాలి. నీ మాట ఎవరి పెదవులే చాలా ప్రాముఖ్యం. పాపానికి ఈ శరీరానికి డోరేదమ్మా. మీకు ప్రసంగ గ్రంథంలో 12వ అధ్యాయంలో చదవండి. శరీరంలో ఉండే భాగాలన్నీ చాలా చక్కగా వివరిస్తారు. నేను చాలాసార్లు ఆ ప్రసంగం చేశాను. ఈ డోరు వృద్ధాప్యంలో ఏమైపోతాయో ఈ అవయవాలు అన్నీ ఉన్నాయి. నీ శరీరానికి డోరేది? డోరు. మరి అసలు మన గృహం ఏ మలినం కాకుండా బాగుండాలంటే ఏం చేస్తారు? బయట ఉండే దుమ్ము తోడి రాకుండా ఉండాలంటే కిటికీలు డోర్లు అన్నీ వేసేస్తారు. కళ్ళు కిటికీ, శరీరానికి డోరు నోరు. నీ శరీరము మలినంగా ధూళి పడకుండా ఉండాలంటే ఈ నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త. అసలు పాపానికి మూలము, పాపం చేయించబడేది, శాతాన్ని ఎక్కువగా వాడుకునేది మాటలే, పెదవులనే వాడుకుంటాయి. నీ నాలుక, నీ పెదవులు. అందుకే యెషయా గారు అయ్యా మలినమైన పెదవులు గలవాడు. ఎప్పుడు కనపడిందండి? దేవుని ముఖ దర్శనము చేసినప్పుడు, దేవుని మహిమ గల దేవుని చూసినప్పుడు, అప్పుడు తన పెదవులు మలినంగా ఉన్నాయని యెషయా గారు గ్రహించారు. ఈ లోకంలో అనేక మార్లు అందరికీ ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ప్రవక్తగా కారణంగా అది జరిగింది. ప్రవక్త అయిన తర్వాత కొన్ని దినాలకు యెషయా గారికి దైవ దర్శనం కలుగుతుంది. అప్పుడు మరి అంతకుముందు ఆయన ప్రవచించిన ప్రవచనాలు ఏంటి? ఈడప్పుడు ఆయన దేవుడు వాక్యాన్ని, ఆయన దేవుడు వాక్కును, ఆయన దేవుడు దర్శనాన్ని కలిగి ఇజ్రాయెల్ ప్రవచించారు. వాక్యంతా ఏంటి? దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగా మనుషులను కూడా దేవుడు వాడుకుంటాడు. నిన్ను కూడా నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థన వల్ల ఇంకొకరు స్వస్థపడ్డారంటే దేవుడు నిన్ను వాడుకున్నాడు అంతే. అంత మాత్రం చేత నువ్వు శుద్ధురాలు కాదు, అంత మాత్రం చేత నువ్వు భక్తిపరుడు కాదు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు వాక్యం చెప్తాడు. అంత మాత్రం చేత నేను భక్తిపరుడు కాదు, అంత మాత్రం చేత దేవుడికి తగిన జీవితం నాలో ఉండి నేను పరిశుద్ధుడనే
ప్రియారా, అప్పుడు నీ పెదవులు మలినమైనయా? లేక నీ కిటికీలు నీ కళ్ళు ఎలాంటి వాటిని చూస్తున్నాయి? అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు? నేను చెప్తాను, క్రైస్తవులైన వారి మాటలు ఎప్పుడైనా సరే మృదువుగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఒకరిని ఆకర్షించేవిగా ఉండాలి, ఒకరికి నీ మాటలు వారిని ఆదరించేవిగా ఉండాలి. నా మనసు చాలా మంచిది, నా మాట తప్పలేదు అంటారు కొందరు. నీ మనసు చెడ్డది కాబట్టి నీ మాటలు కూడా అట్లే వస్తాయి. దేవుడు ఒప్పుకోడు, హృదయంలో ఉండేదే మాటలు వచ్చాయి. అది గుర్తుపెట్టుకోండి. ప్రేమించడము, నీ హృదయంలో ప్రేమ నిండుంటే ప్రేమకరమైన మాటలే వస్తాయి. నీ హృదయంలో కోపము ద్వేషం ఉంటే ద్వేషపు మాటలే బయటకు వస్తాయి. చాలా జాగ్రత్త సుమా. భక్తి అంటే అంత ఆషామాషి కాదండి, నిజం చెప్తున్నా మీకు. ఎంతమంది అనుభవం రావాలంటే, పరిశుద్ధంగా మనం మారాలంటే అనుదినము ఏం చేసేవాడంట మా పౌరులు అంటే అర్థమైంది చెప్పండి. అనుదినము తనలో ఉన్న శరీర కార్యములను పిండి చేసుకో. పిండి చేసావు బాగానే ఉంది, రేపు మళ్ళా అవి తుంచేస్తే పోయాయి కావు. నీకు పుట్టుకతో వచ్చిన గుడ్డులయ్యి నీ తల్లి గర్భంలో కింద ఊపించబడిన కూడా మనకు వచ్చిన గుడ్డులయ్యి, మన ఆది దంపతులు ఇచ్చిన గుడ్డులవి. అవి పోవాలి అంటే అనుదినము దేవుని సన్నిధిలో మనల్ని మనం నలగొట్టుకుంటా ఉండాలి. వాళ్ళే ఎత్తబడతారు. అది ఈ ఆటలు బాగుండవు. వెరీ గుడ్. రేపటి సంగతి రేపు కూడా బాగుండాలంటే ఈ దినం బాగుండడానికి నువ్వు ఏం చేశావు? బాగా ప్రార్థన చేశానయ్యా, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను. మరి రెండో రోజు ప్రార్థన చేయడానికి సమయం పడుతుంది కాదు, ప్రతి దానికి సమయం ఉంటుంది. తినడానికి ముఖ్యంగా సమయం ఉంటుంది, కొనుక్కోవడానికి అదే సమయం ఉంటుంది. రెస్ట్ కావాలి కదా. నేను ఎన్ని గంటలు నిద్రపోతాను చెప్పండి రా మీరు? 9:30, 10 పడుకునేలేకే 3:30 కన్నా వేస్తాను నేను. పొగులు ఒక అర్థగంట సేపు నిద్రపోయింది, పడుకోవడం నిద్ర రాదు. మరి నా వృద్ధుడికి ఎన్ని గంటలు నిద్ర కావాలమ్మా చెప్పండి? 60 సంవత్సరాలు బయట ఉద్యోగం ఆశ అవ్వాలి. ఎక్కువ నిద్ర కావాల్సిన చిన్నపిల్లలకి వృద్ధులకి. మరి ఎందుకంటే ఆ టైంలో లేనివా? ఎందుకు ఏం చేయడానికి? దేవుని మహిమ పట్టాలి, దేవుని ఆరాధించాలి, అన్నిటికీ సమయం ఇస్తారు. దేవుని పనికి సమయం ఇవ్వాలి, అన్నిటికీ సమయం ఉంటుంది లోకంలో. మరి నీ హృదయము దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలంటే దేవునికి సమయం ఇవ్వాలి. నీ హృదయము దేవుని మందిరంగా మారాలంటే, యేసయ్య నీ మందిరంలోకి రావాలంటే దేవుడు అంటాడు, మోషే నేను మీ మధ్య నివాసం చేయాలని ఆశగా ఉంది, మీ మధ్యలో నేను నివాసం చేయాలా, నాకు ఆశగా ఉంది నాయన, నా కోసము ఒక ప్రత్యక్ష గుడాలను కట్టించమంటారు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను నీ హృదయంలో నివాసం చేయాలనుంది, నా కోసము ఒక ప్రత్యక్ష గుడారం కట్టించు. మోషే నీ ఇష్ట ప్రకారం కాదని నేను ఎందుకు చెప్తున్నానంటే, మానవుడు వాడి ఇష్ట ప్రకారం బతిని కొలమానాలు పెట్టుకొని మార్చేసుకున్నాడు. పిల్లల ఇంత పొడుగుండాలా, ఇంత వెళ్ళకుండాలా, దానిలో 3 భాగాలు ఉండాలా. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణ ఉండాలా. బయట గంగాలు ఉండాలి, ఇత్తడి గంగాలు ఉండాలి, నీళ్ళు ఉండాలా. బలిపీఠం ఉండాలి, ఇత్తడి బలిపీఠం పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలంలో దీపానికి ఉండాలా.
ఎక్కడ ఉండాలా, దేంతో కట్టాలా, ఏ సైజులో కట్టాలా అన్ని దేవుడు చెప్పాడు. మధ్యలో తేడా ఎక్కడ ఉండాలా? ఎందుకండి దేవుడు ఆ విధంగా లెక్క చెప్పడం? అది ఎందుకు? నేను నివాసం చేయాలి అక్కడ. నేను వచ్చి నా మహిమ అక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టుగా ఉండాలి. దేవుడి మహిమ నీలో ఉండాలంటే, దేవుడు నీలో నివాసం చేయాలంటే నీ ప్రత్యక్ష గుడారమని హృదయము ఆ దేవుడికి ఏమైతే చెప్పాడో ఆ కొలతలు కలిగి ఉండాలని. అన్ని ఉపకరణాలు నీ హృదయంలో ఉండాలి. ఎవరి ఒక్కొక్క ఉపకరణానికి ఒక్కొక్క ఆత్మీయత్వం ఉంది కదా. నేను చెప్పాను చాలాసార్లు మీకు. అన్ని ఆత్మీయ పనులు అంత ఆత్మీయ పరిశుద్ధత నీలో ఉండాలి. బైబిల్లో దీనికి 2 మాటలు చెప్తాను. గతాలు ఎందుకు చెప్పండి? శుద్ధి చేసుకోవడానికి. ఎక్కడ శుద్ధి చేసుకోవాలమ్మా? ఆలయంలోకి రాకముందే, ఆవరణంలోనే. మీకు సంగతి తెలుసా? ఆ గంగాళము ఇత్తడి ఉండాలా? ఆ ఇత్తడి గంగాళంలో నీరు తెచ్చిపోసే ఆ పాత్ర కూడా ఇక్కడే ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఒక భక్తి అంటే చిన్న విషయం కాదు, ఆశాభాషం కాదు. ఒక స్పెషలైజ్ ప్రతి వస్తువు దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఉండాలి. నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతారంటే కొందరు. ఇది బయట మన హృదయం ఇక్కడ ప్రత్యక్ష కూడా. మన హృదయం దేవుని ఆలయం. ఈ బైబిల్లో యేసు ప్రభు ఏమైతే చెప్పాడో అది అనుసరించు. మానవుడు అనేక రకాలుగా బైబిల్ మార్చేసి సిద్ధాంతాలు పెట్టి ఇది మన ఆరాధన అనుకుంటారు. అంతకంటే ఇప్పుడు చేయకూడదంట, ఎక్కువసేపు స్తోత్రాలు చెప్పకూడదంట, ఎక్కువసేపు గుళ్ళో కూర్చోకూడదంట, ఎక్కువసేపు వాక్యం చెప్పకూడదంట, స్త్రీలతో మౌనం ఉండాలంట, చప్పట్లో పడుకోకూడదంట. ఎవరు చెప్పారా బాబు? అదిగో మా సిద్ధాంతం అని. ఎందుకు నాకు క్రైస్తవుడు అయింది? దేవుని సిద్ధాంతాన్ని పాటించు. ఆ సిద్ధాంతం బైబిల్లో ఉంది, బైబిల్లో పాటించు. మానవుడు చేసిన దాన్ని పాటిస్తే వాళ్ళింటికి పోతావు కానీ ఏసై ఇంటికి పో. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపముల నుండి మనలను రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నేను ఇద్దరు దాని మీదే మాట్లాడతా. మనము మన పాపముల నుండి సంపూర్ణమైన విడుదల పొందామా? ప్రభు చిత్తమని, ప్రభు లక్ష్యమని. ఎవరి సులభంగా చిక్కులు పెట్టే పాపాలు నాలో ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాయి కదా. మీ అందరి ఎదుట, నా దేవుని ఎదుట పరిశుద్ధ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా సులభంగా చిక్కులు పెట్టే కొన్ని పాపాలు నాలో ఉన్నాయి. మాలో పాపం లేదు అప్పుడు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చెప్పండి అమ్మా. సరే నువ్వు చెప్తావా? చెప్పయ్యా. ఎప్పుడు ఆ రోజు వస్తుంది? ఎప్పుడు ఆ గడి వస్తుందని దేవుడు చూస్తున్నాడు నీ వైపు. ఎప్పుడు సంపూర్ణంగా నువ్వు మారుతావా అని దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఎప్పుడు నీవు దేవుడికి సమర్పించుకుంటావా అని నీ వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు దినములు గడుచుతున్నవి, కాలము దినాలు గడిచిపోతున్నాయి. పిల్లల భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అనుకుంటున్నారా మీరు? 2022 ఇంకా భయంకరంగా ఉండబోతుంది. 23 కంటే. ఎందుకో తెలుసా? ఇది చెడ్డ దినములు అన్నాడు దేవుడు కదమ్మా. ఏమన్నాడు? ఈ దినాలు ఎలాంటి చెడ్డ? చెడ్డ దినములు. ప్రేమ చల్లారి తల్లి బిడ్డ మధ్య ప్రేమ. కన్న బిడ్డలే తల్లిని ప్రేమించారు. నిన్న ఒకసారి చెప్పనా? యూట్యూబ్లో పెడతా ఉంటారు. ఒక కుమారుడు వాడి డబ్బులు లేకుండా కొడుకు చంపేశాడు. కొట్టంతో దానికి
దేనికి ఆ డబ్బులు ఆగడాలి. ఆయన 6 నెలలు కష్టపడి వాడు పెంచితే తాగాన్ని డబ్బులు ఇవ్వలేదు కుమారుడు కానీ చంపేశాడు. ఇది సత్యమా? ఈ లోకంలో జరుగుతుందా లేదా? ఒక తల్లి తన వ్యసనాన్ని తన కోరికను తీర్చుకోవడానికి కన్న బిడ్డలను బలిచ్చే రోజులు ఇవి. మరి ఏంటి లోకం ఇది అవుతుందంటే సాతాను ఆ విధంగా నడిపిస్తావు. ఎందుకంటే వాడి టైం అయిపోయింది పిల్లరా. వాడు టైం కుషించుకోబోతుంది. వాడికి త్వరలో వాడిని బంధించబోయే రోజు రాబోతుంది. అందువల్ల వాడు వేగంగా ఒక ఇసు విసిరి అందరినీ వాడి వైపు తిప్పుకుంటా ఉన్నాడు. ఇంకోసారి చెప్పరా, ఈ లోకంలో దేవుని కోసము కనిపెట్టే బిడ్డలు, దేవుని కోసము కన్నీరు కార్చే బిడ్డలు, దేవుని కోసము తను తాను సమర్పించుకుని తన జీవితాన్ని అర్పించిన బిడ్డలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు లేరని. నీకంటే అతి పరిశుద్ధమైన స్థలానికి ఎదిగిన బిడ్డలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. దేవునికి తమ జీవితమును సమర్పించి ప్రాణము, శరీరము, ఆత్మ దేవుని కోసమే బ్రతికే బిడ్డలు ఉన్నారు. ప్రియులారా కదా, ఉన్నారా లేదా? వాళ్ళు ఉండబట్టే ఆ దేవుని కృప మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. అయితే నువ్వు వారి వల్ల ఎప్పుడు కావాలి? ఇంకా ఇంకా మన పాపములను రక్షించడానికి ఏసయ్య వచ్చాడు, రక్షిస్తాడు, రుచి చేస్తాడు, పాపని దేవాక్షేమ ఎలా కాదు ఎప్పుడు. అయ్యా నేను సంపూర్ణంగా మారుతున్నాను ప్రభా, నాకు సంపూర్ణ నీ దేవుని దగ్గర ఎప్పుడు ప్రార్థన చేస్తాను. అయ్యా నాకు సంపూర్ణత్వం దేవునికి గురించి దీన్ని ఎదుర్కొంటానేవా, నేను ఎక్కువ సమయాన్ని నీకు ఇవ్వడం లేదు నాయన, నేను గురించి నా జీవితంలో నీకు ఎక్కువ సమయాన్ని ఇస్తాను. పిల్లరా ఇంకెన్ని రోజులు నీకు సంవత్సరం? ఎన్ని రోజులు చెప్పండి? 26 రోజులు. 26 రోజులు. ఈ 26 దినాలు ఏం చేయాలి సార్? మీకు నేను చెప్తున్నా, నా బిడ్డలుగా మీకు నేను చెప్పే విషయాన్ని గమనించండి, పాటించండి. 22వ సంవత్సరాన్ని దేవుడు మీకు నూతనంగా గ్రహిస్తారు. అదేదయ్యా నూతన సంవత్సరం కదా, కేవలికే నూతన సంవత్సరం. నిజంగా నూతనంగా దేవుడు నూతన సంవత్సరము, నూతన అభిషేకము, నూతన ఆశీర్వాదము, నూతన బలము, నూతన శక్తి, నూతన కృపలో ధైర్యకరమైన జీవితము నీకు రావాలి అంటే ఈ 26 డేస్ ఒక టైం టేబుల్ వేసుకో, ఒక టైం టేబుల్ వేసుకో. దాన్ని టైం టేబుల్ వేసుకుంటావా? మొట్టమొదటి పాఠశాలకు వచ్చినప్పుడు ఉపాధ్యాయుడు వెళ్ళి పాఠశాల పునఃప్రారంభంలో ఏం చేస్తాడు? అరే టైం టేబుల్ రాసుకుంటూ అంటాడు. అవునా కదా? మీకు ఎప్పుడు టైం టేబుల్ ఉపాధ్యాయుడు ఎందుకు? నా అవరు ఈ టైంలో ఉంటుంది. టైం టేబుల్ పాటించిన వాడు చదువు చదువుతాడు అంటే టైం టేబుల్ అంటే అర్థమైందయ్యా, ఏ టైంలో ఏ చదవాలో అది. ఒకరు టైం టేబులే రాసుకోడు, మా పని లేకపోడు, వాడికి అవసరం అదే నా మైండ్లో ఉన్నారు, అది తిరిగి నా మైండ్లో రాసుకోవాలైనా నా మైండ్ నాకు తెలుస్తాను. నాకు ఎవరు నాకు తెలుసు, ఎంత నెగ్లెక్ట్ చేసుకో. దేవుడి దగ్గర కూడా మనం అట్లాంటి నెగ్లెక్ట్ చేసి కలుగుతున్నాం. దేవుడు ఏంటంటే 26 రోజులు నేను ఒక టైం పెట్టుకోండి. ప్రభా నన్ను నేను నీకు బడిగా అర్పించుకోవడానికి నాలో ఉన్న శరీర కార్యాలన్నీ ప్రభా ఇంకా ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఎంతవరకు ఉన్నాయో ముందు రాసుకోండి, ఒక నోట్స్లో రాసుకోండి. సో దేవుడికి ఇష్టమైన కార్యాలు నాలో ఏమున్నాయి? ఆయన వచ్చిందే పాప క్షమించాలంట మా పరిశుద్ధుల మీద. ఇంకా దేవుడికి నేను ఎంత సమయాన్ని ఇస్తున్నా, నా కోసం ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నా, కుటుంబం కోసం ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నా, లోకం కోసం ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నా. చాలా మంది లోకం కోసం ఎక్కువ ఉపయోగిస్తారు, కుటుంబం కోసం కూడా ఉపయోగిస్తారు. దేవుడి కోసం రాసుకొని ఆ టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని
ఈ 26 రోజుల్లో 26 శారీరక కార్యాలు నాలో ఉన్నాయి ప్రభావ, నేను అవి ఎదుర్కోవాలి, నన్ను శుద్ధిగా చేయి అని మనకి స్టెప్ బాగా చెప్తారు. మీరు నోట్స్లో రాసుకున్నాం మన సమస్యలు అవి రాసి వాటి మీద ప్రార్థన చేయమంటే ఎందుకు చెప్పండి. ఎప్పుడైతే ఒక సమస్యను రాస్తామో, దానిపైన ఎప్పుడైతే చేయబెడతామో, ఈ సమస్యకు నేను బాధ్యురాలని, ఈ సమస్య నాది ఎప్పుడు చేపెట్టుకొని ఏమంటాం మనం ప్రమాణం చేస్తాం. అంటే అర్థమైతే నీ ఎత్తుని చేపెట్టుకుంటే నువ్వు దాన్ని అంగీకరిస్తున్నావు అని. చాలా మంది దైవజనులు దుర్ప్రాంతంలోని దైవజనులు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చేయి పెట్టి వాళ్ళ చేయి వాళ్ళ కూర్చి వాళ్ళ ఎత్తున పెట్టుకుంటారు. మీరు చూశారో లేదో? ఎందుకు? ఆ ఆశీర్వాదం నాపైకి రావాలి ప్రభు అని. అది నేను గొప్ప పిల్లల వాళ్ళ నమ్మకం ఆశీర్వాదం రాని ఆయన. అలాగా ఈ 26 డేస్ మనలో ఉన్న దేవునికి ఇష్టమైన కార్యాలు ఉంటే ఏ కార్యాలు? దేవునికి ఇష్టమైన ఏం చెప్పమా? ఇష్టం లేదు, ఇష్టం అని అందరికీ తెలిసేదా? నేనేం చెప్పలేదు, వివరించడం. దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేయాలా. ఇష్టం లేని కార్యాలు ఏదో లిస్ట్ రాసుకోండి. ఇంకా ఉన్నాయి, నాలో ఉన్నాయి, వెళ్ళా ఎంతకాడికి మనం ఒకరి గురించి ఏదెత్తి అసలు నా కొట్టేదో నేను తెలుసుకోను. అది మానవుడు చేసే పని. సాధారణ కలిసి రాబడి కొంత లేసే ఇంటితామా పొగితామా ఎవరాలైనా నీ బతుకు సంగతి చూసుకో, నీ బిడ్డల సంగతి చూసుకో, నీ కుటుంబం సంగతి చూసుకో. ఒక నీతి సంగతి నీతి వాటి గురించి ప్రార్థించు. నిజంగా ఒక ప్రేమ కలిగిన దాని అయితే శోధనలో ఆ బిడ్డలు ఉంటే, కష్టాల్లో ఆ బిడ్డలు ఉంటే, వ్యాధుల్లో ఆ బిడ్డలు ఉంటే, ఒక భార్య వల్ల తప్పేసుకుంటారు. నేను ఎదురు మరి ఎంజాయ్ చేస్తాను. పక్కన శ్రీరమ్మ పక్కన వాడు తప్పేసుకుంటుంటే ఏం మరి ఎంజాయ్ చేస్తాడు. అమ్మ శ్రీరమ్మ అంటే నువ్వు చెప్పండి, ఉదాహరణ చెప్తున్నానా? నేను ఒక్కొక్క పేరు ఉదాహరణ చెప్తాప్పుడు మా రాయలు పేరు చెప్తున్నా. రాయలు అనుకోకండి. ఇప్పుడు ఇంకొక ఆలోచన నా పోయినా ఎవరు ఆ పేరు ఏంటమ్మా? ఏ పేరు పెట్టారు తల్లి? నీక రూపం వచ్చింది ఎక్కడి చూసుకో. అంటే ఆ పేరు ఎత్తినట్టు మాత్రం అమలు కాదు. ఉదాహరణ చెప్పుకుంటా నేను. సీఎం కాకుండా పక్కింటో భార్య పట్ల తగ్గించుకుంటుంటే ఏడేమో డ్యాన్స్ చేస్తాడు. అమ్మా చేసావు లేదా? నువ్వు చెప్పు. ఉన్నారు, నువ్వు కూడా వేసుకుంటావు ఒకప్పుడు. ఇంకో సంగతి చెప్పరా? మనకి ఎప్పుడు అర్థం తెలుసా? పక్కింట్లో ఏదన్నా కానీ శోధన కలిగి ఏదన్నా వాళ్ళు బాధపడుతుంది తప్ప నేను సత్యం చెప్పేది, నేను సత్యం చెప్తున్నా. దేవుడి సత్యంలో లేదు. సాధారణ మీరు గ్రహిస్తావు. ఇదేం బాగున్నా ఏ దేవుడి బిడ్డ నిజమైన దేవుడి బిడ్డవైతే వారి గురించి నువ్వు కనీరు కాదు సార్. వారి గురించి నువ్వు ఏడవా. ఆ బాధ నీదిగా నువ్వు అనిపించాలా. ఆ కుటుంబంలో సమాధానం అయినా ఆ సాధారణ ఆ కుటుంబంలో చెడగొట్టు. నా సహోదరులు, నా సహోదరి వాళ్ళు వ్యాధితో ఉన్నారు దేవా, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు నాయన, వాళ్ళు బాధల్లో ఉన్నారు దేవా, వాళ్ళు శోధనలో ఉన్నారు దేవా, వాళ్ళు లోటులో ఉన్నారు నాయన. వాళ్ళ గురించి మనం కన్నీరు కాచి ప్రార్థన చేసే విశ్వాసంగా తయారు కావాలి. హల్లెలూయా. అది క్రైస్తవ్యం అంటే, అది దేవుడి ప్రేమ అంటే. ఇతరులు బాధపడుతుంటే మనం సంతోషపడే దేవుడి ప్రేమ కాదు. ఇతరులు బాధపడుతుంటే నీకు కన్నీరు రావాలి. దేవుడి దగ్గర కూర్చో, ఏడు. వారి కలిగిన శోధనలు తప్పించు ప్రభావం ప్రార్థిస్తే అలాంటి శోధన నీ కుటుంబంలో లేదు, నీకు నీ బిడ్డలు కాకుండా నిజం. పెద్దలు అలా చెప్తారు, అరే నువ్వు ఒకరికి సహాయం చేస్తే ఒకరికి వద్దు 10 మంది వస్తారంట. ఒక్కరికి ఒక సహాయం చేస్తే 10 మందిని దేవుడు నీకు సహాయం చేసినట్టుగా చేస్తాడు.
వారి ద్వారా దేవుడు సహాయం చేయిస్తాడు. నువ్వు ఊరికి సహాయం చేయకుండా చేతులు మూసుకొని ఎప్పుడు వినాశతరంగా అది లోకాలు కూడా ఖర్చు పెట్టకుండా ఉన్నావనుకో, నీ బతికే వినాశనం అయిపోతుంది. నీకు అవసరపడ్డప్పుడు నువ్వు సహాయం చేయి. నీ దగ్గర ఉందా, ఉండేవాడు గురించి చెప్తున్నాను, ఇతరు చేయి సహాయం. లేనప్పుడు చేయాలంటే ఉండేటప్పుడు ఏం చేసేది కదా, లేనప్పుడు ఏం చేస్తామయ్యా, 100 రూపాయలు ఉన్నాయి కదా, 50 రూపాయలు సాయం చేయి. మరి రేపు కావస్తాడు. నాలో ఇచ్చారు చెప్తున్నా పిల్లరా, నువ్వు ఎప్పుడైనా ఇలాంటివన్నీ రాసుకోవాలి నోట్స్లో. అనుదినము 26 దినాలు మనం ఏం చేయాలి? ఏసై లోకానికి ఎందుకు వచ్చాడమ్మా చెప్పండి. అందులో నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ 21వ వచనంలో 26 దినాల్లో మనకు ఆయన వల్లే మారుతామా? మనము ఆయన వల్లే మారుతామా? మారడానికి ప్రయత్నం చేయండమ్మా. సమయం ఉంది దేవుడికి, ప్రార్థన చేయండి. ఇంకా 5 సంవత్సరంలో ఉండే బతుకుని 22 సంవత్సరంలో చేసుకుంటాక, ఆ పాత బుద్ధిని మోసుకొని పోతాక, ఆ పాత తలంపులు, పాత అలవాట్లు, పాత ముందులు, శారీరకమైన పాత వాటితో ఒక సంవత్సరం కనిపెట్టే నూతన సంవత్సర ఆశీర్వాదం మీకు రాదు. ఒక దైవసేవకుడుగా నేను చెప్తున్నా, నూతన సంవత్సర ఆశీర్వాదం నీకు కలగాలంటే మొట్టమొదటిగా నిన్ను నీవు నూతన పరచుకోవాలి. నూతన గీతము నే పాడేదా మహోన్నతుడా యేసయ్యా. నూతన గీతం కాదు, నూతన బ్రతుకును నేను ఇస్తా ప్రభువా. నూతన గీతం ఎప్పుడు వస్తుంది? నీ ఆలోచన నూతన మారాలా, నీ మనస్సు నూతనంగా మారాలా, నీ బ్రతుకు నూతనంగా మారాలా, నీ మాటలు నూతనంగా మారాలా, నీ ప్రవర్తనంతా నూతనంగా కనపడాలి. సంవత్సరం అంటే పాఠంలో కట్టుకుంటేట మంచి ఒప్పుకుంటావా? నీ కూతురు సంవత్సరం రోజు అమ్మా కొన్ని సంవత్సరాలు తెచ్చావు కదా, పక్క భలే ఉంటుంది, అదే నాకు కావాలంటే నువ్వు ఏమంటావు? అది పాతదే, అది పాతదే కావాలమ్మా. అరే కొత్త చేస్తామా 10 సంవత్సరంలో, అది కష్టపెడతామా లేదా? ఎస్ఐ కూడా అంటారు, ఇంకా పాత వస్త్రాన్ని కలుగుతుంది ఉంటుంది, ఇంకా పాత వస్త్రాన్ని వేసుకొని నూతన సంవత్సరం కలుగు పెట్టారు. నీకోసం ఒక నూతన వస్త్రం ఇస్తారమ్మా, నీకోసం ఒక తెల్లని వస్త్రం ఇస్తారమ్మా, నీకోసం ఒక నూతనమైన నీతి వస్త్రాన్ని నేను రెడీ చేసి పెట్టాలి. అది నువ్వు వేసుకోవడానికి అనురాగమారు. హల్లెలూయా. నీ తండ్రి, నీ తల్లి కంటే తండ్రి కంటే అధికంగా ప్రేమించిన నీ ప్రియుడు కోరుకుంటున్నాడు కదా, నూతన వస్త్రములు నీకు ఇవ్వాలని, నూతనమైన అభిషేకంతో నేను ఇవ్వాలని, నూతనమైన వ్యక్తిగా నేను మార్చాలని పరిశుద్ధాత్మ దేవుడి దినం మాట్లాడుతున్నారు పిల్లల. 26 రోజులు ప్రత్యేకంగా ఒక సమయాన్ని దేవుడికి మళ్ళా భూమి ఆటలో పాల్గొంటున్నాం, లేకపోతే అష్టేపలు చెప్తూ వాడుకుంటున్నాము. నేను ఆ సమయాన్ని మీకు కుదరను, అది భక్తి కానే కాదు. పాల్గొనండి. సంపూర్ణంగా నువ్వు మారాలంటే నువ్వు ఒక టైం పెట్టుకోవాలి. నీ కోసం ఒక టైం పెట్టుకో. అందుకే వ్యక్తిగత ప్రార్థన అంటారు. వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నామని వ్యక్తిగతంగా ఆ ధ్వనులు, ఆ శబ్దాలు అవన్నీ వినపడతా ఉంటాయి. నువ్వేం చేస్తావు? అది పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన సమయం పెట్టుకో. సమయాన్ని దేవుడికి ఇవ్వు. అది శుద్ధి చేసుకునే సమయం, నన్ను నేను నూతన పరుచుకునే సమయం. పిల్లరా, చాలా చాలా ఆవేదనతో చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. 26 దినాల్లో అయినా మనం మన ప్రియుడికి నూతనంగా కనిపించి ఆయన నూతన కనిపిస్తున్నాం. మరి కూతురుతో తల్లి దగ్గరికి పోతే తల్లి ఏం చేసేదమ్మా?
వస్త్రం ధరింపజేయమని చెప్పాడు. రేపు నువ్వు కూడా ఉనికిగా ఒక సంవత్సరం పోతే దాన్ని తెచ్చుకోడు. నీకు నూతన వస్త్రం ధరింపజేయలేదు నా ఆశ. నా కుమారుడు ఇట్లా ఉండాలా? ఇదిగో మీరు ఏమనుకుంటారు? నా కొడుకును రాజులాగా ఉండాలా, నా కొడుకు రాజులా ఉండాలా అనుకుంటున్నా కదా కుమార్? నీ బిడ్డ గురించి లేదు, నా కొడుకు కూలేది కావాలా, నా కూతురు అంటులో కూలేది కావాలా అనుకుంటామా? వాళ్ళకి అనుకుంటా నీ రవి గౌరీలో కావాలనుకుంటా. ఎప్పుడన్నా రవి పోలీస్ ఆఫీసర్ కావాలా? ఈలోక తండ్రి నువ్వైనా నువ్వట్లా ఆశపడితే నీ పరలోక తండ్రి ఏ విధంగా ఆశపడుతున్నాడు తెలుసా? నువ్వు ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా ఆ కొడుకు కోసం మనము మన సమయాన్ని వినియోగించుకున్నాం. అలాంటి కృప ఆ దేవుడు దయచేయను కాక. మంచి పిల్లరా ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యం నిమిత్తము ఎవరైనా ఆత్మ ప్రేరణ ఉన్నవారు వాక్య నిమిత్తం మాత్రం ప్రార్థన చేయండి. ఆ తర్వాత పడవ పొందడం మాట్లాడి నేను ఆ పక్షితాపడడం రాక ఈ రాజ్యం వస్తున్నాక ఈ చిన్న పదము జలాపు అలాగే భూమి నడివేసి రాక ఆ కావలసిన ఆత్మీయుడు గ్రహించి మన తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుడు పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇంతవరకు ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్యం విని ఆయన ఆరాధించి ఆయన స్తుతించి ఆయన బలంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి అలాగే అనారోగ్యంగా ఉండి బలంలో కూడా పాల్గొనే స్థితిలో గృహంలో ఉంటున్న యాపమనకు నానికి అలాగే జీవమ కుమార్తెకు అలాగే ఎక్కమ తల్లికి అలాగే రోమకు ఒకవేళ అనారోగ్యంగా ఉండి దేవుడి సన్నిధికి రాలేని బిడ్డలు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించను కాక. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. రాబో వారమంతయు ఆయన కృపాక్షేమములు మీతో వచ్చి మిమ్మల్ని నడిపించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.